అంతర్జాతీయ మాదక ద్రవ్యాలు మరియు అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా మాదక ద్రవ్యాల మీద పోరాటం చేయడానికి వచ్చిన ఇక్కడ ఉన్న సైనికులందరికీ నా నమస్కారం. మాదక ద్రవ్యాలు అంటే ఏంటో ఇప్పుడే మనకి జిల్లా కలెక్టర్ గారు వివరించి చెప్పారు. ఏ మందైతే మన శరీరాన్ని, మన మనసుని నిర్వీర్యం చేస్తుందో, మనల్ని హింసకి పురిగొల్పుతుందో అలాంటి ప్రతి మందు కూడా మాదక ద్రవ్యం కిందే భావించండి. కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పారు. గంజాయి అని, ఇక్కడ దొరికేవి అంటే ఇక్కడ లోకల్ గా అవైలబుల్ ఉండేవి అని చెప్పేసి అని. ఇవన్నీ ఏంటంటే ఆర్థిక తారతమ్యాలు లేకుండా, పేద గొప్ప అన్న భేదం లేకుండా చాలా కారణాలు చెప్పారు ఏ రకంగా బానిసలు అవుతున్నారు అన్నది చాలా మంది వక్తలు. కానీ ఈ మాదక ద్రవ్యాలు అనేది పేద గొప్ప భేదం లేకుండా ప్రతి ఒక్కరిని కూడాను బానిసలు చేస్తుంది. చిన్నవారు పెద్దవారు అని కాదు, అలాగే మంచి చదువుకున్న వారు నిరక్షరాస్యులు అని కూడా కాదు. అది ఎందుకు వస్తున్నది అంటే ఒక్క క్షణికమైన ఆనందం కోసము మీ జీవితము, మీ తరతరాల జీవితం కూడాను మర్చిపోయి మీరు మందుని ఒక్కసారి ఎప్పుడైతే తీసుకుంటారో ఆ క్షణమే దానికి బానిస అయిపోతారు. అందుకనే ఈ మాదక ద్రవ్యాల నివారణ కోసం అని చెప్పేసి చట్టాలు కఠినంగానే ఉన్నాయి. నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టాన్సెస్ యాక్ట్ అనే ఒక చట్టం ఉన్నది, ఎన్డీపీఎస్ యాక్ట్ అంటారు. దాని కింద చాలా కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. ఎక్కడన్నా ఎవరన్నా మాదక ద్రవ్యాలు తయారు చేస్తున్నా, రవాణా చేస్తున్నా, కలిగి ఉన్నా, అమ్ముతున్నా దానికి కఠినమైన శిక్షలు ఉన్నాయి. ఇంకొక విషయం ఏంటంటే మాదక ద్రవ్యాలు కలిగి ఉన్నారు లేదంటే ఈ నేరాల్లో వేటిల్లోనన్నా పాలు పంచుకుంటున్నారు అని అంటే వారిని గనక ఒకసారి వాళ్ళ మీద కేసు బుక్ అయితే గనక నేను చేయడం లేదు, నా దగ్గర మాదక ద్రవ్యాలు లేవు, నాకు సంబంధం లేదు అన్నది నిరూపించుకోవాల్సిన విషయం వాళ్ళ మీదే ఉంటుంది. లేకపోతే కనుక కఠినమైన శిక్షలు ఉంటాయి. ఇక్కడ కూడా నార్మల్ గా ప్రతి చోట కూడాను కళ్ళు అనేది అమ్ముతూ ఉన్నారు. ఆ కళ్ళులో కూడా రకరకాల కల్తీలు జరుగుతూ ఉన్నాయి. అల్ప్రాజోలం అని రకరకాల మాదక ద్రవ్యాలు అందులో కలుపుతూ ఉన్నారు. గంజాయి అయితే ప్రతి చోట చాలా చోట్ల పంటలుగా దాన్ని పండిస్తూ ఉన్నారు. మీరందరూ కూడాను రకరకాల గ్రామీణ వాతావరణాల నుంచి వచ్చారు కాబట్టి మీ అందరికీ కూడాను ఎక్కడ గంజాయి పంట పండుతున్నదో మీకు తెలుసు, ఎక్కడ డ్రగ్ అనేది దొరుకుతున్నది, మీకు ఆరోగ్యాన్ని చెడుపు చేసే డ్రగ్ అనేది దొరుకుతున్నది అన్నది మీకు అవగాహన ఉండే ఉంటుంది. మీ కుటుంబ సభ్యుల్లో ఎవరన్నా కానీ డ్రగ్స్ కి బానిసై బాధపడుతూ ఉండవచ్చు. ఇలాంటి వివరాలు మీకు ఏదన్నా తెలిసినా గానీ మీరు తప్పకుండా ముందరికి వచ్చి ఈ రోజు మీరు సైనికులుగా మీరు ప్రమాణం చేశారు. అది లేకపోయినా కానీ ఒక భారతదేశ పౌరులుగా, ఒక మనిషిగా మీ అందరి మీద ఉన్న కర్తవ్యం ఏంటంటే సాటి మనిషిని ఇలాంటి వాళ్ళు మత్తుకి బానిస అయిపోకుండా వాళ్ళందరినీ కూడా రక్షించాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నది. అందువల్ల మీరు ఇక్కడ 3 ఆర్గాన్స్ కూడా ఉన్నాయి. మీకు జిల్లా కలెక్టర్ గారు ఉన్నారు, ఎస్పీ గారు ఉన్నారు, న్యాయ వ్యవస్థ నుంచి కూడాను న్యాయమూర్తులు, న్యాయవాదులు ఉన్నారు. మీకు తెలిసిన విషయం ఏదన్నా కానీ మీరు ఖచ్చితంగా వచ్చి ఎవరి దగ్గర కన్నా వచ్చి చెప్పొచ్చు. మీరు 3 హెడ్స్ అంటే ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జి అని కానీ, లేదంటే లీగల్ సర్వీసెస్ అథారిటీ సెక్రటరీ కానీ, జిల్లా కలెక్టర్ కానీ, ఎస్పీ గారికి కానీ నేరుగా ఫోన్ చేసి మీకు తెలిసిన వివరం చెప్పండి. మీ విషయాలు గోప్యంగా కూడా ఉంచబడతాయి. మనకి కావాల్సింది ఏంటంటే దీని నిర్మూలన. ఇప్పుడే చెప్పారు, ఈ సంవత్సరం యునైటెడ్ నేషన్స్ యొక్క థీమ్ ఏంటంటే మనకి సాక్ష్యాధారాలు కనిపిస్తున్నాయి, వాటిని నివారణ మనము చేయాల్సిన ఆవశ్యకత ఉన్నది. అందువలన ఇవి ఎక్కడ కనిపించినా గానీ స్టూడెంట్ పవర్ అన్నది చాలా ఎక్కువగా ఉంటుంది. మీ అందరూ మీ తోటి విద్యార్థుల ఆరోగ్యము, ఆనందము, వారి భవిష్యత్తు కనుక మీరు చక్కగా చూడాలి, మీ స్నేహితులు చక్కగా కలకాలం ఆనందంగా జీవించాలి, మంచి వృత్తిలోకి రావాలి అని మీరు అనుకుంటే కనుక మీకు ఎక్కడన్నా కానీ మీ స్కూల్స్ లో, కాలేజెస్ లో, మీ చుట్టుపక్కల ఎక్కడన్నా కానీ మాదక ద్రవ్యాల గురించి ఎలాంటి వివరణ దొరికినా కానీ తప్పకుండా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి.
మీ యొక్క ఇన్ఫర్మేషన్, మీ డీటెయిల్స్ యొక్క వాటన్నిటిని కాన్ఫిడెన్షియాలిటీ మెయింటైన్ చేస్తూ సరైన యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఏ రకంగా ఈ మాదక ద్రవ్యాలు అనేవి వ్యాపిస్తున్నాయి, ఏ రకంగా బానిస అవుతున్నారు అని అన్నది ఇక్కడ వక్తలందరూ చెప్పారు. అన్నిటికన్నా దారుణమైన విషయం ఏంటంటే మీరు మాదక ద్రవ్యాలు తీసుకుంటున్నారన్న విషయం కూడా మీకు తెలియకుండాను మీ చుట్టుపక్కల మీ స్కూల్స్, కాలేజెస్ లేదంటే మీ ఇంటి చుట్టుపక్కల అమ్మే తినుబండారాలు, మీరు ముఖ్యంగా ఆకర్షితులయ్యే తినుబండారాలని ఈ మాదక ద్రవ్యాలు అనేవి కలిసి ఉంటే మీరు దానికి బానిస అయ్యేదాకా కూడాను మీకు అందులో మాదక ద్రవ్యం అనేది ఉన్నది అన్న విషయం మీకు తెలీదు. అందువల్లనే ఎక్కడ కూడాను మీరు ఏ వస్తువైనా కొనుక్కోవాలి అని అనుకున్నప్పుడు 4 సార్లు దాని గురించి పరిశీలించండి. ఇది మంచిది, ఇందులో ఎలాంటి కల్తీలు కానీ లేదంటే మాదక ద్రవ్యాలు కానీ కలిసి లేవు అని అన్నవి మీరు నిర్ధారణకి వచ్చిన తర్వాతే ఎలాంటి తినుబండారాలు అన్నా కానీ మీరు ప్రోత్సహించండి. అలాగే మీ చుట్టుపక్కల మీ ఇళ్లలో ఉన్న చిన్నపిల్లలందరికీ కూడా చెప్పండి ఈ మాదక ద్రవ్యాలు దీనివల్ల వచ్చే చెడు పరిణామాలు ఏంటి అని అన్నది మీరు ఖచ్చితంగా వివరించి చెప్పండి అందరికీ కూడాను. దీని నుంచి ఇప్పుడే ప్రతిజ్ఞ చేసినట్టుగా మన జిల్లా కలెక్టర్ గారు చెప్పినట్టుగా మన మెదక్ని, మన రాష్ట్రాన్ని, మన దేశాన్ని మొత్తం మన అంతర్జాతీయంగా కూడా ఈ మాదక ద్రవ్యాలు అనేవి పూర్తిగా నిర్మూలించి ఒక మంచి ఆరోగ్యకరమైన జీవ సమాజాన్ని మనము అభివృద్ధిలోకి తీసుకొని వద్దామని చెప్పేసని మనందరం కూడా మరోసారి మనకి మనం ప్రతిజ్ఞ చేసుకుందాము. ఇప్పటి వరకు ఎవరికైనా ఈ అలవాటు ఉన్నా గానీ మీరు భయపడకుండా, ఎందుకంటే మాదక ద్రవ్యాలు అనేవి ఒకసారి అలవాటైతే వాటి నుంచి బయటికి రావడం అనేది కష్టమవుతుంది. మీకు చుట్టుపక్కల వారి సహకారము, మీ కుటుంబ సభ్యుల సహకారము అవసరం అవుతుంది.